జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. హమాస్ అమానవీయ దాడి తర్వాత ఇజ్రాయెల్ దళాలు గాజాపై స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. వైమానిక దాడులతో ప్రత్యర్థిపై విరుచుకుపడుతున్నాయి. తమ దేశం నుంచి బందీలుగా తీసుకెళ్లిన వారిని విడిచిపెట్టాలని హమాస్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది ఇజ్రాయెల్. ఇప్పటికే గాజాకు నీళ్లు, విద్యుత్, ఇంధనం, నిత్యావసరాలను అడ్డుకుంది. కిడ్నాప్ అయిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా తిరిగి వచ్చేదాకా తమ నిర్ణయంలో మార్పు ఉండదని తేల్చి చెప్పారు. ఇక 6 రోజుల నుంచి ఇజ్రాయెల్ ఆర్మీ జరుపుతున్న ప్రతీకార దాడుల్లో 1400 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. తమ దేశంలో మారణ హోమానికి, విధ్వంసానికి కారణమైన గాజా స్ట్రిప్ లక్ష్యంగానే ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. అయితే యుద్ధ నియమాలను అనుసరించాలని మిత్రదేశమైన యుఎస్ వారిని కోరింది. హమాస్ను నాశనం చేస్తానని ఇజ్రాయెల్ ప్రధాని ప్రతిజ్ఞ చేసిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బెంజమిన్ నెతన్యాహుకు ఈ సూచనలు చేశారు. వార్ రూల్స్కు కట్టుబడి ఉండాలన్నారు. ఈ మేరకు ఇటీవలే ఇజ్రాయెల్ వెళ్లిన అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ అమెరికా అధ్యక్షుడి ప్రకటనను తెలియజేశారు. బైడెన్ ప్రకటన విషయానికి వస్తే అంతర్జాతీయ చట్టంతో పాటు యుద్ధ చట్టాలను గౌరవించాలన్నారు. ఇది హేయమైన కార్యకలాపాలకు పాల్పడుతున్న హమాస్, ఉగ్రవాద సమూహాల నుంచి ఇజ్రాయెల్, అమెరికా, ఇతర ప్రజాస్వామ్యాలను వేరు చేస్తుందన్నారు. అయితే ఈ యుద్ధ నియమాలు ఏంటి? ఇవి మనుగడలో ఉన్నాయా అనే సందేహాలకు ఇక్కడ సమాధానాలు తెలుసుకుందాం. జెనీవా ఒప్పందాలుగా ప్రసిద్ధి చెందిన ఆధునిక యుద్ధ నియమాలను పురాతన నాగరికతలు, మతాల నుంచి గుర్తించవచ్చు. ఈ ఆచారాలను అంతర్జాతీయ మానవతా చట్టంగా క్రోడీకరించే ప్రక్రియను మొదటగా రెడ్ క్రాస్ ఫౌండర్ హెన్రీ డ్యూనాంట్ చేపట్టారు. 1859లో ఫ్రెంచ్, ఆస్ట్రియన్ సైన్యాల మధ్య జరిగిన యుద్ధ పరిణామాలు చూసిన తర్వాత ఈ దిశగా అడుగులు పడ్డాయి. 1864లో మొదటి జెనీవా కన్వెన్షన్ను స్థాపించడంలో హెన్రీ సహాయపడ్డాడు. యుద్ధ భూమిలో జబ్బు పడిన, గాయపడిన వారి సంరక్షణ కోసం సైన్యం విధులను సంబంధించి అంతర్జాతీయ ఒప్పందం ఇది. గాయపడిన వారికి సాయం అందించే పౌరుల రక్షణ, ఒప్పందం పరిధిలోకి వచ్చే వ్యక్తులు, ఎక్విప్మెంట్ను గుర్తించే సాధనంగా రెడ్ క్రాస్ చిహ్నాన్ని గుర్తించడం వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి. ఆ తర్వాతి కాలంలో ఈ ఒప్పందాన్ని 12 యూరోపియన్ దేశాలు ఆమోదించాయి. ఇదే క్రమంలో సముద్రంలో పోరాట యోధులు, యుద్ధ ఖైదీల చికిత్సను పరిష్కరించడంపై చర్చించిన దేశాలు అదనపు సవరణను ఆమోదించాయి. 1949లో రెండో ప్రపంచ యుద్ధం భయానక పరిస్థితులను అనుసరించి దౌత్యవేత్తలు 4 ఒప్పందాలను స్వీకరించడానికి జెనీవాలో మళ్లీ సమావేశమయ్యారు. ఇది మునుపటి ఒప్పందాలను పునరుద్ఘాటించింది. నవీకరించడమే కాక పౌరులను రక్షించడానికి నియమాలను విస్తరించింది. ప్రస్తుతం వాటన్నిటినీ కలిపి 1949 జెనీవా కన్వెన్షన్గా పిలుస్తున్నారు. వీటిలో యుద్ధానికి సంబంధించి అత్యంత కీలకమైన నియమాలున్నాయి. ఈ నియమాలను ప్రపంచవ్యాప్తంగా 196 దేశాలు ఆమోదించాయి. ఇవి ఉపయోగించగల ఆయుధాలు, వ్యూహాలపై పరిమితులను నిర్ణయించడం ద్వారా యుద్ధ క్రూరత్వాన్ని అరికట్టడానికి ఉద్దేశించబడ్డాయి. పోరాటంలో ఉన్న సైన్యాలు గాయపడ్డ, అనారోగ్యంతో ఉన్న సైనికులను రక్షించాలని, పౌరులను టార్గెట్ చేయవద్దని యుద్ధ నియమాలు డిమాండ్ చేస్తున్నాయి. ఖైదీలను హింసించడం సహా ఇతర క్రూర, అవమానకర, చెడు ప్రవర్తనలను ఇవి నిషేధిస్తున్నాయి. అంతేకాదు వైద్య, విమాన సిబ్బందిపై దాడి చేయడం కూడా పూర్తిగా నిషేధం. రెడ్ క్రాస్ లేదా రెడ్ క్రెసెంట్, జాతీయ రెడ్ క్రాస్, రెడ్ క్రెసెంట్ సొసైటీస్ చిహ్నాలను చూస్తే సదరు వ్యక్తి లేదా స్థలంపై దాడి చేయకూడదని పోరాట యోధులు తెలుసుకోవాలి. యుద్ధ ప్రాంతాల నుంచి పౌరులను ఖాళీ చేయించే వివాదంపై సహేతుకమైన చర్యలు తీసుకోవాలని కూడా ఈ నియమాలు చెబుతున్నాయి. పౌరులను పారిపోకుండా నిరోధించకూడదు. సంఘర్షణ ప్రభావాన్ని, భయానకతను తగ్గించడానికి ప్రయత్నించాలి. దేశీయ, అంతర్జాతీయ న్యాయస్థానాల్లో ప్రభుత్వం లేదా మిలిటెంట్ గ్రూప్స్ యుద్ధ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించడానికి ఈ రూల్స్ ఉపయోగపడతాయి. అయితే సంఘర్షణల మధ్య వీటిని అమలు చేయడం కష్టమనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో నియమాల ఉల్లంఘన జరుగుతోంది. ఇజ్రాయెల్లో హమాస్ చర్యలు, హత్యలు, 150 మందికి పైగా బందీలను చేసుకోవడం ముమ్మాటికి నిబంధనల ఉల్లంఘనే. ఇదిలా ఉంటే సూపర్నోవా మ్యూజిక్ ఫెస్టివల్ కర్ అజా కిబ్జుట్లో తలలు నరికేసి విచక్షణారహితంగా పౌరులను చంపినట్లు పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్పై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు ప్రతీకారంగానే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హమాస్ను తుడిచిపెట్టాలని ప్రతిజ్ఞ చేశారు.
దీంతో సోమవారం నుంచి గాజా స్ట్రిప్పై ఎదురుదాడి ప్రారంభించారు. తాము మానవ మృగాలతో పోరాడుతున్నామని, అందుకు తగ్గట్లే వ్యవహరిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చేసిన ప్రకటన వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది. అయితే గాజాలో ఇజ్రాయెల్ చర్యలను మానవ హక్కుల కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. జెనీవా ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఒక ప్రాంతాన్ని ముట్టడించినప్పుడు అక్కడి పౌర జనాభాకు అవసరమయ్యే సరఫరాలకు ఆటంకం కలిగించొద్దని యుద్ధ చట్టం స్పష్టంగా చెబుతున్నట్లు గుర్తు చేస్తున్నారు. జనాభా మనుగడకు అవసరమైన వస్తువుల సరఫరాను ఆపలేరని, అక్కడి వ్యవస్థీకృత సాయుధ సమూహం చేసిన శత్రు చర్యలకు మొత్తం జనాభాను శిక్షించలేరనేది వారి వాదన. వైద్య లేదా ఆహార సంబంధ వస్తువులకు అంతరాయం కలిగించడాన్ని మానవతా చట్టం నిషేధిస్తుందని ప్రస్తావిస్తున్నారు. విచక్షణారహిత రాకెట్ దాడులకు, సామూహిక శిక్షలకు న్యూయార్క్కు చెందిన హ్యూమన్ రైట్స్ వాచ్ సైతం ఘోరమైన నేరాలుగా పేర్కొంది. గాజాలో ఇజ్రాయెల్ చర్యలను ప్రశ్నించవచ్చని మానవ హక్కుల నిపుణుడు ఫెర్నాండో ట్రావెస్ ఎన్పిఆర్ ఇంటర్వ్యూలో చెప్పాడు. పౌరులకు ఆహారం, నీరు, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. లేదంటే అది యుద్ధ నేరం కావచ్చని అభిప్రాయపడ్డారు. పౌరులను సైనిక లక్ష్యాలను వేరు చేసి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలా కాకుండా జరిపే విచక్షణారహిత బాంబు దాడులన్నీ యుద్ధ నేరాలే అని క్లారిటీ ఇచ్చారు. అక్కడ సైనికులు ఉన్నా వైద్య సదుపాయాలపై దాడి చేస్తే మాత్రం అది కూడా మరొక యుద్ధ నేరమే అన్నారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటి వరకు 1400కు పైగా మరణాలు సంభవించాయి. 6,000 మందికి పైగా గాయపడ్డారు. 3,38,000 మంది ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోయారు. చాలామంది ఆసుపత్రులు, యుఎన్ పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్నట్లు యుఎన్ ఏజెన్సీ వెల్లడించింది. ఇటీవలే పౌరులు ఆశ్రయం పొందుతున్న 2 పాఠశాల భవనాలు వైమానిక దాడులకు గురయ్యాయి. ఇక గాజాకు చెందిన ఏకైక పవర్ ప్లాంట్ మూసేయడంతో ఆసుపత్రుల్లో పరిస్థితి దారుణంగా మారిపోయింది. అయితే యుద్ధ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ జొనాథన్ స్పందించారు. తాము కట్టుబడిన చట్టాల ప్రకారమే పోరాడుతున్నట్లు తెలిపారు. పవర్ఫుల్ ఫోర్స్తో హమాస్ లక్ష్యాలను దెబ్బకొట్టేందుకు తాము పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ రక్షణ దళాలు సంఘర్షణ చట్టానికి కట్టుబడి ఉన్నామని, దాని ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేశారు. హమాస్ దురాఘాతాల పట్ల విసుగెత్తి భయాందోళనలకు గురైనప్పటికీ ఇప్పటికీ మా నైతికతను కోల్పోలేదని జొనాథన్ చెప్పారు. కట్టుబడిన చట్టాల ప్రకారం పోరాడుతున్నట్లు నిర్ధారించుకున్నామని, అదే పంథాలో కొనసాగుతున్నామని తేల్చి చెప్పారు. అయితే ఇజ్రాయెల్ చేసిన భీకర పోరులో సాధారణ పౌరులు కూడా కొంతమంది మరణిస్తున్నారు. దీనిపై ప్రపంచం ఆందోళన చెందుతోంది. కానీ ఇజ్రాయెల్పై ఆయా దేశాలు చర్యలు తీసుకుంటాయా అన్నది సందేహమే. ఎందుకంటే హమాస్ ఉగ్రవాదులను పెంచి పోషించింది గాజా పౌరులే. ఇందులో ఆ దేశ పౌరులది పాత్ర ఉంది. అందులోనూ మొదట దాడికి పాల్పడింది హమాస్ ఉగ్రవాదులే. ఉన్న పలంగా దాడులకు పాల్పడి వందలాది మంది ఇజ్రాయెల్ పౌరుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. దీంతో యావత్ ప్రపంచం ఇజ్రాయెల్పై సానుభూతితో ఉందే తప్ప గాజాపై కాదు. దీనికి తోడు ఇజ్రాయెల్తో ప్రపంచానికి అవసరం. అందుకే ఇజ్రాయెల్పై ప్రపంచం చర్యలు తీసుకుంటుందా అంటే లేదని అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.